హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు సంజన గారు ఇమ్మాన్యుయల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగింది. ఎందుకురా సండే రోజు అలాంటి పాట పాడావు? సో అమ్మ గురించి పాడమంటే ఒక మంచి సాంగ్ అయినా పాడొచ్చు, లేదు అనుకుంటే ఎన్నో సాంగ్స్ ఉన్నాయి కదా, నీకు రాదు అనుకుంటే అసలు పాడకుండా ఉండొచ్చు. కానీ నువ్వు పాడిన పాటలో అమ్మ పాలు తాగితే విషము, అమ్మ పక్కన ఉంటే విషము అన్నట్టుగా ఏదో వర్డ్స్ వచ్చేటట్టు పాడావు కదా, ఆ పాట వినగానే నా మనసు చాలా బాధపడింది అని చెప్పి ఆమె మనసులో బాధని వ్యక్తం చేసుకునింది. అక్కడ తనని తప్పుగా ప్రొజెక్ట్ చేయాలంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పుకొని ఏడవలేదు, తనకే డైరెక్ట్గా వచ్చి చెప్పింది. ఇది కూడా ఎందుకు ఇట్లా చెప్పింది అంటే, సో ఆ వారంలో రీతు నామినేషన్స్ జరిగినప్పటి నుంచి ఇమ్మాన్యుయల్ మాట్లాడట్లేదు. ఓకే, దాని తర్వాత వీకెండ్లో వచ్చేసరికి ఆ చెట్టు నుంచి ఎవరిని తీయాలంటే ఈమె ఫోటోనే తీసేస్తాడు, అది కూడా ఓకే. దాని తర్వాత ఈ సాంగ్ పాడాడు. ఆ నెక్స్ట్ వచ్చేసి టికెట్ టు ఫినాలీలో ఫస్ట్ ఆమెనే ఎంచుకొని ఆమెకి ఏం చెప్పాడు, నేను ఓడిపోతే నీకే వస్తాయి కదా అని ఇచ్చానని చెప్పాడు. అది పచ్చి అబద్ధం, అది ఎవరు చెప్పినా అది కరెక్ట్ కాదు. సో ఇంకా ఆమెను తీసేశాడు. ఇప్పుడు ఆమెకి ఏమనిపిస్తుంది, నిజంగానే నాతో ఉంటే తనకేదో ప్రాబ్లము అని చెప్పేసి ఆమె ఏమనింది, నేనేమైనా నీకు ద్రోహం చేశానా, ఎందుకు ఇలాగా అనుకుంటున్నావని క్వశ్చన్ చేసింది. అది తప్పేం కాదు కదా. అప్పుడు తను కూడా సారీ చెప్పాడు. కానీ సుమన్ శెట్టికి వెళ్ళి చెప్పడం మాత్రం తప్పని నాకు అనిపించింది.